రైతులను కేటీఆర్ను గులాబీ రంగును చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎక్కడ సభలు నిర్వహించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిందని అన్నారు. ఈ నెల 28న నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి ఇవ్వడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా ప్రభుత్వంపై తిరగబడుతున్నారని అన్నారు. నల్లగొండ రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొంటారని, జిల్లా నుంచి వేలాదిగా రైతులు తరలి రావాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలను చూస్తే భయపడుతుంది, ప్రతిపక్ష పార్టీలను చూస్తే భయపడుతుంది, కేటీఆర్ను చూసి భయపడుతుంది, కేటీఆర్ ఫోటోలను చూసి భయపడుతుంది, గులాబీ రంగును చూసి భయపడుతుంది. ఇక్కడ చిన్న సభలు సమావేశాలు పెట్టుకుంటామన్న అనుమతి ఉండదు. ఒక అప్రకటిత ఎమర్జెన్సీని రాష్ట్రంలో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక నిర్బంధాలు పెడుతున్నారు, నిషేధాలు పెడుతున్నారు, వారి కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తూ ఉన్నారు. మేము మొన్న నల్లగొండలో ధర్నా నిర్వహించుకుంటాం, కేటీఆర్ గారిని ఆహ్వానించుకొని అని చెప్తే 21వ తారీఖు చేసుకోండి అని చెప్పిన వాళ్ళు 20 నాడు ఉదయం ఆకస్మికంగా మేము ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నామని చెప్పి, అనుమతిని నిరాకరిస్తున్నామని చెప్పి లెటర్ పంపినారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి, రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి వెంకటరెడ్డి ఒత్తిడి మేరకే జరిగిందనే విషయం కూడా మనకు తెలుసు. ఆ తర్వాత కూడా పాపం వెంకటరెడ్డి నల్లగొండలో తిరుగుతుంటే కనపడ్డ ఫ్లెక్సీలు కూడా భయపెట్టించినట్టు ఆయనను. అందుకే ఆ రాత్రి మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేయడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హుకుం జారీ చేయడం, తెల్లని దానిక ఒక రౌడీల్లాగా వాటిని చింపేసి ఇదేందని చెప్పి అడగడానికి వెళ్లిన మా నాయకుల పైన అధికారులతో మాట్లాడుతుంటే వచ్చి కాంగ్రెస్ గుండాలను పంపించి దాడి చేయించి పాపం భయపెట్టించే ప్రయత్నం చేసిండు. కానీ ఈ చిల్లర దాడులకు భయపడే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, తెలంగాణ రైతాంగం అసలే ఉండదు. ఎందుకంటే వీళ్ళు చరిత్ర తెలియని మూర్ఖులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, గ్రామాలలో ఇక్కడికక్కడికి తిరుగుబాట్లు మొదలైనాయి. స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ దీనికి నాయకత్వం వహిస్తే ఇక అది ఉప్పెనలాగా మారుతుంది. మా 4 ఏళ్లు ఉంటామన్న కళ కూడా పోయేటట్టుంది, ఉన్నది ఊసిపోయేటట్టుంది. ఇప్పుడు ఆయన భయం ఎక్కువైంది వీళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు. ఇవాళ హైకోర్టు కూడా న్యాయం వైపు నిలబడింది, మాకు అనుమతి ఇచ్చింది. 28వ తారీఖున నల్లగొండలో అదే క్లాక్ టవర్ సెంటర్లో బ్రహ్మాండంగా నల్లగొండ జిల్లా రైతాంగం, కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన రైతాంగం, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మంత్రి వెంకటరెడ్డి ఈ సంవత్సర కాలంలో వ్యాపారుల దగ్గర, దళారుల దగ్గర 500 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని రైతాంగానికి ఏదైతే 1000 కోట్లు నష్టం చేసిండో ధరల విషయంలో రైతాంగానికి దళారులకు అప్పజెప్పి ఎక్కడ కూడా మద్దతు ధర రాకుండా చేసి 1600, 1700, 1800కు అమ్ముకోవాల్సిన దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతాంగాన్ని వడేసిండు. ఆ రైతాంగం అంతా తమ సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కేటీఆర్ గారు తప్పకుండా ధర్నాకు ముఖ్య అతిథిగా వస్తారు. బ్రహ్మాండంగా ధర్నా నిర్వహించి తీర్థం. రైతాంగం అయితే జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో, అందరూ కూడా ఉత్సాహంగా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను.